తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అమ్మా మీ పేరు? అనంతలక్ష్మి. అనంతలక్ష్మి. ఏం చేస్తుంటారమ్మా? మేము వ్యాపారం చేస్తాం. వ్యాపారం ఎట్లా ఉందో? వ్యాపారం బాగానే ఉంది. బాగానే ఉంది. ఏంటి మరి పరిస్థితి? ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. ఎవరు ఈసారి రాజమండ్రిలో ఎవరు గెలుస్తారు? భరత్ గెలుస్తాడా, వాసు గెలుస్తాడా? భర్త గారు గెలుస్తారు. భర్త గారు. ఏంటి ఆలోచించుకుని వెంటనే భరత్ అని చెప్తున్నారు? ఆలోచించమంటే మాకు తెలుగుదేశం పార్టీలో ఏది లబ్ధి పొందలేదు. అసలు ఇల్లు వచ్చిందని పేరు కూడా రాలేదు మాకు ఎప్పుడు. మా పిల్లలు చిన్నప్పటి నుంచి పోరాడు, మా పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేశారు. ఇప్పుడు వరకు ఇల్లు వచ్చిందని పేరు కూడా రాలేదు. జగనన్న వచ్చాక మాకు ఇల్లు వచ్చిందని ఇల్లు ఇవ్వకపోయినా పేరన్న వచ్చింది. చేయూత వేసారు, వ్యాపారం చేసుకుంటున్నాం. మా మనవడికి అమ్మఒడి డబ్బులు వేసారు. అన్ని మీద ప్రతి కుటుంబంలో ఏదో ఒకటి లబ్ధి పొందారు. పొందలేదు అన్న వాళ్ళు గుండెల మీద చేసుకుని చెప్పమని. చాలా మంది జగన్ తిడుతున్నారు కదమ్మా, జగన్ ఒక సైకో, జగన్ ఒక పిచ్చోడు అని చెప్పి. తిట్టిన వాళ్ళని గుండెల మీద చేసుకుని మేము ఆ కుటుంబంలో ఏది మేము పొందలేదు, లబ్ధి పొందలేదు అని చెప్పమనండి. జగన్ ఈ డబ్బులు వేసి ప్రజలందరినీ సోమరపోతులు చేస్తున్నాడు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు అని చెప్తున్నారు. మరి కరోనా వచ్చినప్పటి నుంచి అందరూ ఎంతో ఇబ్బందులు పడిపోతున్నారు. అసలు బయట కనీసం 10 రూపాయలు కూడా అప్పించిన వాళ్ళు. అలాంటప్పుడు అప్పటి నుంచి కరోనా వచ్చినప్పటి నుంచి ఆటో డ్రైవర్లు కానీ అందరినీ కాపాడుకుంటూ వచ్చారు. అవునా కదా? నిజంగా మరి అలాంటప్పుడు ఎవరు మేము ఏది లబ్ధి పొందలేదు. ఒక్కట కూడా ఆరోగ్యశ్రీ ఉపయోగించుకోలేదు, ఏదో ఉపయోగించుకోలేదు అని చెప్పమని ఒకళ్ళని. ప్రతి కుటుంబంలో ఏదో ఒకటి ఉపయోగం జరిగింది కదా. అవునా కదా? జరగలేదు అన్నవాళ్ళు మనసాక్షిగా వాళ్ళని వదిలేస్తాం. మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళు అంటున్నారు జగన్ ఎలా అయినా సరే ఓడించేస్తాం, జగన్ ని రానివ్వం అని చెప్తున్నారు. మరి అదే 10 మంది రౌడీలు కలిపి ఒకరిని కొడతారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం నెగ్గుతుందా, అన్యాయం నెగ్గుతుందా? న్యాయమే నెగ్గుతుంది కదా. న్యాయం నెగ్గుతుంది అంతే. ప్రజలు ఉన్నారా జగన్ వైపు? ఉన్నారు. ప్రజలంతా చంద్రబాబు వైపే ఉన్నారని చెప్తున్నారు. ఎలక్షన్లో చూపిస్తారు కదా ఉన్నారో లేదో. ఎలక్షన్లోని ఎవరు నెగ్గుతారో ఎవరో చూపిస్తారో తెలుస్తుంది. అంటే అన్నారమ్మా జగన్ చాలా పథకాలు ఇచ్చాడు, అందుకే జగన్ కోటేస్తారని. మరి చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తానన్నాడు, జగన్ ఒక్కరికి అమ్మఒడిస్తున్నాడు. ఆయన ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడిస్తా అంటున్నాడు. గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అంటున్నాడు, బస్ ఛార్జీ ఫ్రీ అంటున్నాడు, డబ్బులు వేసేస్తున్నా, అందరినీ పేదవాళ్ళందరినీ ధనవంతులు చేసేస్తా అని చెప్తున్నాడు. 15 సంవత్సరాలు పరిపాలించినప్పుడు వేయలేదే, ఏదీ లేదు కదా. అప్పుడు 15 సంవత్సరాల నుంచి వేసినప్పుడు వేయాలి కదా. మరి ఇప్పుడు ఎందుకు వేస్తానంటున్నాడు? అదే ఇప్పుడు వేయడం కాదు, 15 సంవత్సరాల్లో వేయాలి కదా. నేను చెప్తున్నాను కదా 15 సంవత్సరాలు పరిపాలించాడు. మా అమ్మగారు ఉదాహరణ చెప్తున్నాను. లాలాసేరులో 50 గృహాలు ఉన్నాయా? మా అమ్మగారికి 2 పోర్షన్లు ఇల్లు ఉండేది. అక్కడ ఇల్లు పడగొట్టేశారు. ఎప్పుడు పండగ రేపు అనగా ఇల్లు పడగొట్టేసి ఆవిడకి కొడుకు చనిపోయాడు. నా భర్త లేడు, నాకు 3 ఆడపిల్లలు. అయితే ఇల్లు పడగొట్టేసిన స్థలంలో ఇల్లు ఇవ్వాలి కదా. ఇల్లు ఇవ్వాలా లేదా? ఇల్లు పడగొట్టేశారు నాది. ఆ స్థలంలో మళ్ళీ ఇల్లు ఇవ్వాలి కదా. 50 గృహాలు కట్టేశారు, బిల్డింగ్లు కట్టేశారు, అపార్ట్మెంట్లు. అందులో ఆ ఇల్లు పడగొట్టేసి నాకు మా అమ్మగారికి వచ్చిన ఇల్లు అమ్మేసుకున్నాడు ఎమ్మెల్యే. ఎవరు అనుకున్న ఆకులు చచ్చినారు, బీజేపీ ఎమ్మెల్యే అమ్మేసుకున్నారు. అమ్మేసుకుంటే 20 సంవత్సరాల నుంచి మా అమ్మగారు ఇప్పుడు దాకా పోరాడుతున్నారు ఇల్లు కోసం. ఇప్పుడు స్పందనలో పెడితే మీకు వయసు అయిపోయిందమ్మా, ఇల్లు రాదు, అప్పటి నుంచి పోరాడినా అప్పుడే ఇవ్వాలి మీకు, ఇప్పుడు వరకు 20 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం అమ్మ అన్నారు. ఆవిడ ముసలి వయసు అయిపోయింది, ఇల్లు ఎవరు అద్దెకి ఏమని అంటున్నారు. ఇప్పుడు నాకన్నా వచ్చింది, నా ఇంట్లోన్నా నా తల్లిని పెట్టుకుంటారు. అవునా కదా? అది రావాలి కంపల్సరీ. పరిస్థితి ఏంటమ్మా? పవన్ కళ్యాణ్ సినిమాలోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ గెలుస్తాను జగన్ పాతాళంలో తొక్కేస్తా అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఎలక్షన్ లో చూపుతారు కదా ఎవరు పాతాళంలో తొక్కేస్తారు, అప్పుడు తెలుస్తుంది. అంతే కదా. మనం చేతులతో కాళ్ళతో తొక్కకూడదు, ఓటుతో తొక్కేయాలి.